మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. జరిగిన కథ 4వ భాగం. ట్యాక్సీలో విజయవాడ బయలుదేరాను. రాములను చూసి విజయవాడ నుంచి ట్రైన్ క్యాచ్ చేయవచ్చు అనుకున్నాను. ట్యాక్సీ బయలుదేరింది. రాములు ఆ మధ్య వ్రాసిన ఉత్తరాలను బట్టి వాడి ఇల్లు విజయవాడలో గుర్తుపట్టగలను అన్న ధైర్యం నాకుంది. వాళ్ళ అమ్మా నాన్న కాలం చేశాక తను ఆ పల్లె వదిలి విజయవాడ వచ్చేసి తెలిసి ఉన్న వాళ్ళ సహాయంతో ఏదో ఉద్యోగం సంపాదించి చేసుకుంటున్నానని, డబ్బుకి ఏమీ ఇబ్బంది లేదని రాశాడు. ఊళ్ళో ఉన్న తన ఇల్లు, ఆ కొద్దిపాటి భూమి కూడా అమ్మేశానని, ఆ డబ్బుతోటి విజయవాడకు దగ్గరలో ఉన్న గూడెల్లో చిన్న ఇల్లు కొనుక్కున్నానని కూడా రాశాడు. ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆయనకు నమ్మకంగా సహాయంగా ఉంటున్నట్లు, అతనికి వచ్చే లాభంలో తనకు కూడా కొంత డబ్బు ముట్ట చెప్తూ ఉండడంతో ఏ ఇబ్బంది లేకుండా రోజులు గడిచిపోతున్నాయని రాశాడు. 10 లక్షలు ఎల్ఐసి కూడా చేశాట. ఇంత పైకొచ్చాడా రాములు ఈ 4 ఏళ్లలో? ఆశ్చర్యపోయాను నాలో నేను. తనను చాలా ఇష్టపడిన మల్లి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, పెళ్లికి పిలవలేకపోయినందుకు క్షమించమని కూడా పాపం ఉత్తరంలో రాశాడు. ఫోటో పంపాడు. ఆ ఫోటో నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఏమో, రాములు నల్లటివాడైనా వాడిలో ఉన్న ఆ సౌమ్యత, ఆ కళ ఆ అమ్మాయిలో నాకు కనిపించలేదు. అందానిదేముంది, రాములు లాంటి మంచివాడిని, కష్టజీవిని ఆకట్టుకున్నందుకు ఆ పిల్ల అదృష్టవంతురాలు అనుకున్నాను. గంటలు దొర్లిపోయాయి. మధ్య మధ్యలో పచ్చని పొలాలు, కాల్వలు పలకరిస్తూ ఉంటే వీస్తున్న వేడిగాలి నన్ను బాధించలేదు. పసితనపు రాములు జ్ఞాపకాలతోటి. నా భార్య మళ్ళీ ఏం చదువుకోలేదండి. నాలాన్నే కూలీనాలి చేసుకుని బ్రతికే సంసారంట వాళ్ళది. అమ్మా నాన్న ఎవరూ లేరని, తను ఇష్టపడుతుందని ఎవరో తన వాళ్ళు అనుకున్న బంధువులట వాళ్లతో కబురు పంపింది. నాలానే కష్టజీవి కదా అని ఒప్పుకొని పెళ్లి చేసేసుకున్నానండి. పండుగారు, మీకు పెళ్ళయిందండి? మధ్యలో మీ దగ్గర నుంచి జవాబు రాకపోవడం వల్ల మీరు ఎక్కడ ఉన్నారో తెలియక నా పెళ్ళికి మిమ్మల్ని పిలవటం కుదరలేదండి పండుగారు. క్షమిస్తారు కదూ? తర్వాత చాలా కాలానికి మీరు జవాబు రాశారు. నాకెంత సంతోషమైందో తెలుసా అండి పండుగారు. రాముల ఉత్తరాల జ్ఞాపకాలు నా మనసులో కొంత శాంతినిస్తున్నాయి. పండుగారు, బంధువులు లేని నాకు ఓ పెద్ద ఉద్యోగస్తుడిగా ఉన్న మీరు నాకు ఉన్నారని నాకెంతో సంతోషంగా ఉంటుందండి. పండుగారు, వీలు చేసుకుని మా ఇంటికి ఒకసారి రండి. ఉత్తరాలలోని వాడి మాటల్లో మంచితనం, అమాయకత్వం, ప్రేమ పదే పదే మనసులో తిరుగుతూ ఉన్నాయి. పండుగారు, నా చేత్తో మీకు ఇష్టమైన ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ, బంగాళదుంప వేపుడు అచ్చు మీ అమ్మగారు చేసినట్లే చేయించి పెరుగుతో భోజనం పెట్టగలనండి. నా చేత్తో వడ్డిస్తానండి. మన ఇద్దరం కలిసి తిందాం. వాడు ఎదురుగుండా నుంచుని మాట్లాడుతున్నట్లే నాకు అనిపిస్తుంది ఆ ఉత్తరాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే. ఒక పక్క రాములు జ్ఞాపకాలు, మరో పక్క మేనకోడలు విషాద జీవితం. నిద్రలేమి, కడుపులో ఆకలి. సరే, వాడి ఇంటికి వెళ్తున్నాగా వాడితో భోజనం చేయవచ్చు, కలిసి భోజనం చేయవచ్చు. చిన్నప్పటి కోరిక ఇప్పుడు నెరవేరుతోంది. అమ్మతో ఎంత పేచీ పెట్టేవాడిని వాడితో పాటు నాకు అన్నం పెట్టమని. అమ్మ వినేది కాదు. వాడి భోజనం సెపరేట్, నా భోజనం సెపరేట్. కాలేజీ రోజుల్లో వాడే నాకు వండి పెట్టేవాడు. నాకు ముందు భోజనం పెట్టేవాడు. నేను తిన్నాకనే వాడు తినేవాడు. నాతో పాటు తినరా అంటే తినేవాడు కాదు. ఇవాళ వాళ్ళ ఇంట్లో ఇద్దరం కలిసి తింటాం. ఒరే రాములు, సైకిల్ కొంచెం స్పీడ్గా పోనీరా అంటే, బాబుగారు సైకిల్ మించి మీరు పడిపోతే అమ్మో చాలా టైం ఉందిలేండి స్కూల్కి వెళ్ళడానికి అనేవాడు. అంత జాగ్రత్తగా నన్ను చిన్నప్పుడు చూసుకునేవాడు.
వాడిది నాది ఒకే వయసు, అయినా వాడికి నేనేంటే ఎందుకో అంత ప్రేమ. పండుగారు, ఇవాళ మీకు ఇష్టమైన బ్రాహ్మణ వంట చేయించాను మా ఆవిడ చేత దగ్గరుండి అరిటాకు వేశాడు. నేను కూర్చున్న పీట పక్కనే తను ఓ పీట వేసుకుని కూర్చున్నాడు. పప్పు, గుత్తి వంకాయ కూర, కొబ్బరి చట్నీ, సాంబారు, వేడివేడి అన్నం, గడ్డ పెరుగు, పప్పులో సువాసన వచ్చే నెయ్యి తారగా పోస్తున్నాడు. బాబుగారు, మీకు ఇష్టమని ఈ గడ్డ పెరుగు ప్రత్యేకించి తెప్పించాను, మరి కొంచెం వేసుకోండి. వాడి ప్రేమాస్పద చూపులతోటి, వాడి ప్రేమకు గుప్పెడు అన్నం మా ఇంట తిని నాతో పాటు చదువుకున్నందుకు వాడికి ఎంత అభిమానం నాపై. రాములు అన్నాను గట్టిగానే ఊహాలోకం నుంచి. బాబు పిలిచారా? డ్రైవర్ వెనక్కి తిరిగి చూశాడు. తేరుకున్నాను. లేదు లేదు, రాములు అని వినిపిస్తే నన్ను పిలిచారేమో అని అనుకున్నాలండి. ఇంకో పావుగంటలో మీరు చెప్పిన అడ్రస్కి వెళ్ళిపోతానండి అన్నాడు. ఓహో, నీ పేరు రాములేనా మనసులో అనుకున్నాను. బాబు, ఇదిగో మీరు చెప్పిన సందు అంటూ ఆ సందులోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ మధ్యతరగతి వాళ్ళు ఉండరు, అలా అని కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా ఉండేటట్లుగా లేదా ఏరియా. చాలా చిన్న చిన్న ఇళ్ళున్నాయి. ఓ పద్ధతిగా కట్టుకున్నారు అందరూ. ముందు చెక్కతోటి చేసినటువంటి ఆ గ్రిల్లు, లోపలగా చిన్నగా ఇల్లు. బాగుంది, నీట్గానే ఉంది ఏరియా అనుకున్నాను. పక్క పక్కనే ఉన్నాయి ఆ ఇళ్ళన్నీ కూడా. రోడ్డు మీద పిల్లలు ఆడుకుంటున్నారు. కారు చూడగానే పిల్లలు గబగబా కారు దగ్గరికి వచ్చి నడువున చేతులు పట్టుకుని నుంచున్నారు. ఈ సందులోకి ఈ సమయంలో కారులో ఎవరు వచ్చారా అని ఆడవాళ్ళు ఓ పక్క నుంచి చూస్తున్నారు ఆశ్చర్యంగా. కొంతమంది మగవాళ్ళు భుజాన తువ్వాళ్ళు వేసుకుని బయటకు వచ్చారు. నన్ను వీధి గుమ్మల్లోంచి చూస్తూ నేను ఎవరింటికి వెళ్తానా అని. నేను ఏ ఇల్లు రాములది అనుకుంటూ చేతిలో ఇంటి నెంబర్ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఒక ఆయన నా పక్కకు వచ్చి ఎవరిల్లు కావాలి సార్ అడిగాడు. నేను వివరం చెప్పాను. ఆయన, సార్ మీరు మీరు ఎవరు? ఏదో అనుమానం అతని కళ్ళల్లో. నేను రాములకి స్నేహితుడనండి. చిన్నప్పుడు మా ఇంట్లోనే ఉండి నాతో పాటు చదువుకున్నాడు. ఇల్లు కొనుక్కున్నాను, పెళ్ళి అయింది, ఓసారి చూసిపోమని చాలాసార్లు ఉత్తరం రాశాడు. నాకు ఇప్పటికి కుదిరింది అని చెప్తూ ఇంటి అడ్రస్ మళ్ళీ చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయాడు. మరోసారి నన్ను ఎగాదిగా చూశాడు. ఇదేనండి, ఇదే ఇల్లు రాములు గారిది అన్నాడు. నేను రాములు ఇంటివైపు చూశాను. ఇంటి ముందు చిన్న చిన్న పూల మొక్కలు వాడిపోయి ఉన్నాయి. జామ చెట్టు, మామిడి చెట్టు కూడా వేసుకున్నాడు. లోపలికి దృష్టి సారించాను. గేటుకే కాదు, ఇంటికి కూడా తలుపులు తాళం పెట్టి సీలు వేసి ఉంది. ఈసారి నేను ఆశ్చర్యంగా చూశాను ఆయన వైపు. పక్కింట్లో ఆవిడ కూడా నా దగ్గరికి వచ్చింది, నిండా కొంగు కప్పుకొని. వెనకాలే 8 ఏళ్ల పిల్లవాడు పరిగెత్తుకుంటూ ఆవిడ కొంగు చాటున నుంచుని నన్ను భయం భయంగా చూస్తున్నాడు. బహుశా ఆవిడ కొడుకు అనుకున్నాను. ఇలా ఇంటికి తాళం వేయబడి ఉందేమిటి? ఆశ్చర్యంగా అడిగాను ఆ పక్క ఆయనను. ఆవిడ నా వైపు ఏదో అనుమానంగా చూస్తూనే ఉంది. అవును సార్, రాములు గారి ఇల్లు ఇదే. సార్, మీకు ఆయన స్నేహితుడు అంటున్నారు, మరి మీకు ఈ విషయం తెలీదా? ఏ విషయం? ఏ విషయమో నాకు తెలీదు. వాడు నాకు ఉత్తరం రాసి 6 నెలలు దాటింది. ఇక నాపై నమ్మకం కుదిరినట్లుంది ఆ పెద్ద ఆయనకు. రండి సార్, ఎండను పడి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారో మా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు. నా సూట్ కేసు తీసుకుని ఆ పెద్ద ఆయన ఇంటికి దారి తీశాను. ట్యాక్సీ పేమెంట్ చేశాను. ట్యాక్సీ డ్రైవర్ రాములు వెళ్ళిపోతూ, మాది ఈ ఊరే సార్, మిమ్మల్ని విజయవాడ స్టేషన్లో నేనే డ్రాప్ చేస్తాను, నా ఫోన్ నెంబరు ఇదండి. ఫోన్ నెంబర్ ఇచ్చాడు. మీరు ఏ సమయానికి రమ్మంటే ఆ సమయానికి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు.
కారు దుమ్ములేపింది. నా కంట్లో నలుసుపడింది. ఇబ్బంది పెట్టసాగింది. అలానే పక్క ఇంటికి ఆయనతో పాటు వెళ్ళాను. వెంటే ఆవిడ, ఆ పిల్లవాడు కూడా నడుస్తూ, రండి బాబు, మా ఇల్లే, మా ఆయన వారు అంది తనకు తాను పరిచయం చేసుకుంటూ. ఆ వాడలో అన్ని ఇళ్ళు ఒకేలా ఉన్నాయి. ముందు చిన్న చెక్క గేటు, కొద్దిగా ముందుకు నడిస్తే చెక్క గ్రిల్స్తో ఉన్న వరండా, లోపల ఒక గది కాబోలు ఉంది. వరండాలో పైన ఫ్యాన్ ఉంది. ఒక పొడుగాటి బల్ల కూర్చోడానికి అనువుగా. నాకు ప్రత్యేకంగా లోపల నుంచి ఒక ప్లాస్టిక్ చైర్ పట్టుకొచ్చి వేశాడు. పర్వాలేదు, బల్ల మీద కూర్చుంటాను అన్నా వినకుండా. శుభ్రంగా తోమిన ఇత్తడి గ్లాస్ తోటి చల్లటి మంచినీళ్ళు పట్టుకొచ్చి బల్ల మీద పెట్టింది ఆవిడ. ఆ పిల్లవాడు తల్లి కొంగు వదలటం లేదు. ఎందుకో చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు నన్ను పనిగట్టుకు వచ్చి అలా చూస్తూ అలా వెళ్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇద్దరు 60 ఏళ్ల వయసు ఉంటుంది పెద్దవాళ్ళు లోపలికి వచ్చారు. రండి పెద్దయ్య అంటూ ఆహ్వానించాడు నేను కూర్చున్న ఇంటాయన. ఆ పెద్ద మనుషులు నన్ను ఎగాదిగా చూసి అలా నా ఎదురుగా ఉన్న బల్లపై కూర్చున్నారు. మా పక్కింటి రాములు గారి స్నేహితుడట ఈయన. కలకత్తాలో పెద్ద ఉద్యోగం. రాములు గారిని చూసిపోదామని వచ్చారట. పరిచయం చేశాడు. అయితే ఈయన గారు ఆ పోలీసు వాళ్ళకి సంబంధించిన వారు కాదు కదా, కొంచెం చిన్నగా అడిగాడు ఇంకో ఆయన. నాకు వినిపించింది. కొద్దిగా అనుమానం వచ్చింది. రాములు ఇల్లు సీల్ చేయబడ్డంలో ఏదో గొడవ అయిందని. అయినా రాములు అలాంటి వాడు కాదు కదా. పోలీసు కేసులో ఇరుక్కునే పని ఏం చేశాడు? వాడి భార్య ఏమైంది? నా బుర్రలో అప్పటికప్పుడే ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. ఇంటావిడ నాకు, ఆ వచ్చిన పెద్ద మనుషులకు 4 గ్లాసులతోటి మజ్జిగ పట్టుకుని వచ్చి ఇచ్చింది. బాబుగారు, ముందు మజ్జిగ తాగండి అంటూ నా చేతికి అందించింది. మజ్జిగ తప్పనిసరి తాగాను. సార్, మీకు తెలియదనుకుంటాను, రాములు గారు చనిపోయారండి అన్నాడు నెమ్మదిగా నేను కూర్చున్న ఇల్లుగలాయన. గ్లాసు చేతుల నుంచి జారిపోబోయింది. జాగ్రత్తగా బల్లపై పెట్టాను. ఆ మాట నాకు నమ్మబుద్ధి కాలేదు. తెల్లబోయి చూశాను ఆయన వైపు. అవునండి, రాములు గారు చనిపోలేదు, చంపబడ్డారు. నాకు చెమటలు పోసాయి ఈ వార్తతో. రాములు చాలా మంచివాడు. ఏడుపు వచ్చేస్తుంది. నాకున్న ఒక్కగానొక్క సోదరుడు లాంటి మంచి స్నేహితుడు. పండుగారు అంటూ నా వెంటే ఉండేవాడు. నాతో చదువుకునేవాడు. వాడి దగ్గరే నేను పడుకుంటాను అని అమ్మతో పేచీ పెట్టిన సందర్భాలు ఎన్నో. వాడు నాకు వండి పెట్టడం, నేను తినడం నా కళ్ళ ముందు సినిమా రీలులా కదిలిపోసాగాయి. తేరుకోవడానికి సమయం పట్టింది. పశువు బలవంతంగా చనిపోయింది అక్కడ. ఇక్కడ రాములు చంపబడ్డాడు. నాకు మతిపోయినట్లయింది. రేపు ఇదే సమయానికి జరిగిన కథ 5వ భాగం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.